కాంగ్రెస్ పాలకులు రైతు బంధు ఎగ్గొట్టారు. పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు అప్పుల పాలయ్యేలా చేశారు. ప్రాజెక్టులను పడావు పెట్టారు. సాగునీళ్లివ్వక పంటలు ఎండిపోయే దుస్థితి తీసుకొచ్చారు. సరిపడా ఎరువులు, విత్తనాలు ఇవ్వలేక చెప్పులు, పాస్ పుస్తకాలను క్యూలో పెట్టే స్థితికి దిగజార్చారు. తర్వాత పంట కొనుగోళ్లను నిర్లక్ష్యం చేశారు. ధర్నాలు చేస్తే తప్ప ధాన్యం కొనని దుస్థితి కల్పించారు. ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు రైతుల గుండెల మీద కుంపట్లు పెట్టేందుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. వ్యవసాయ విద్యుత్కు మీటర్లు పెట్టేందుకు అంగీకరించింది. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల ముక్కుపిండి కరెంటు బిల్లులు వసూలు చేస్తారన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటలు నిజమయ్యాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా తన తెగిపడిన మీటర్లు పెట్టనివ్వరని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గర్జించారు. రైతు ప్రయోజనాల కోసం కేంద్రం ఇస్తామని చెప్పిన 25,000 కోట్లను వద్దనుకున్నారు. కానీ ఇవాళ రేవంత్ సర్కార్ మాత్రం కేవలం 6,000 కోట్ల కోసం కేంద్రం ముందు తల వంచారు. వ్యవసాయానికి శాశ్వతంగా ఉరిపెట్టేలా వ్యవసాయ మోటార్లకు కరెంటు మీటర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే కేంద్రం రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ను 2021-22 నుంచి 2025-26 వరకు అమలు చేస్తామని చెప్పింది. 3.03 లక్షల కోట్లను ఇస్తామని రాష్ట్రాలకు ఆశ చూపింది. అంటే ఈ ఆర్థిక సంవత్సరంతో ఈ పథకం ముగుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్లో చేరితే ఈ సంవత్సరం మాత్రమే 0.5% అదనంగా నిధులు వస్తాయి. అంటే ఈ మొత్తం దాదాపు 6 నుంచి 7,000 కోట్ల ఉంటుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్డీఎస్ఎస్ స్కీమ్లోకి తెలంగాణ డిస్కంలు ప్రవేశించనున్నాయి. ఈ స్కీమ్లను రాష్ట్రంలో అమలు చేయనున్నట్లు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కంలు తాజాగా సమాచారం ఇచ్చాయి. ఇదే విషయాన్ని ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున మంగళవారం ధృవీకరించారు. దీంతో అతి త్వరలో రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్కు మీటర్లు బిగించనున్నారు. విద్యుత్ శాఖ ద్వారా అందించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో 27,48,598 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో దక్షిణ డిస్కం పరిధిలో 13,87,116 కనెక్షన్లు ఉండగా ఉత్తర డిస్కం పరిధిలో 12,61,482 కనెక్షన్లు ఉన్నాయి. రాష్ట్రంలో 90% పైగా చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. ఉచిత విద్యుత్తుతో ఈ రైతులంతా ధీమాగా బతుకుతున్నారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ కేవలం 6 నుంచి 7,000 కోట్లకు ఆశపడి వీరి బతుకులను ఆగం చేసేందుకు సిద్ధమైంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2021 నుంచి మీటర్లు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటే రేవంత్ సర్కార్ రెడ్ కార్పెట్ పరిచి స్వాగతిస్తోంది. పైగా వ్యవసాయ విద్యుత్కు మీటర్లు పెడతామని సీఎం రేవంత్ ఏడాది కిందటే ఒప్పుకున్నారు. నిరుడు జూలై 27న జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా 2017లో జరిగిన ఒప్పందం మేరకు మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటూ నెపాన్ని నాటి బీఆర్ఎస్ సర్కారుపై మోపేందుకు ప్రయత్నించారు. అయితే సీఎం చెప్పినవన్నీ అబద్ధాలని మాజీ మంత్రి హరీష్ రావు ఆధారాలతో సహా నిరూపించారు. బీఆర్ఎస్ పై నెపాన్ని నెట్టి సీఎం రేవంత్ మోటార్లకు మీటర్లు పెట్టే కుట్ర చేస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఏడాది తిరగక ముందే ఆ అనుమానం నిజమైంది. ఆర్డీఎస్ఎస్ అనేది కేంద్రం అమలు చేస్తున్న పథకం. విద్యుత్ సంస్కరణల పేరుతో 2021లో దీనిని రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా వ్యవసాయానికి వినియోగిస్తున్న కరెంటును మీటర్లు పెట్టి లెక్కించి బిల్లులు వసూలు చేయాలి. ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్న రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎం పరిమితికి అదనంగా 0.5% రుణాలు తీసుకునేందుకు అనుమతినిస్తుంది. అయితే ఈ విద్యుత్కు సంస్కరణల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రహించారు. తన తెగిపడిన వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోమని అసెంబ్లీ సాక్షిగా తెగేసి చెప్పారు. దీనిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. మీటర్లు పెడితే రాష్ట్రానికి ఏటా 5,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 25,000 కోట్లను సమీకరించుకునే అవకాశం ఉండేది. కానీ రైతుల ప్రయోజనాల కన్నా 25,000 కోట్లు ఎక్కువ కాదంటూ కేసీఆర్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా ఒక్క కేసీఆర్ మాత్రమే రైతు పక్షపాతిగా మోటార్లకు మీటర్లను వ్యతిరేకించారు. ఏకంగా పార్లమెంటరీ కమిటీ ముందు తెలంగాణ ఇదే వాదనలు వినిపించింది.
ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఒప్పుకున్నారు. తెలంగాణలో వ్యవసాయ విద్యుత్తును కొలిచేందుకు మీటర్లు పెట్టకుండా కేసీఆర్ అడ్డుకున్నారని, అందుకే నిధులు ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా అప్పులు చేస్తోంది. ఈ క్రమంలో నెలకు 10,000 కోట్లను అప్పులు చేసింది. పరిమితులన్నీ దాటేసింది. ఫలితంగా ఇప్పుడు బాకీలు పుట్టని పరిస్థితి దాపురించింది. దీంతో హెచ్సియు భూములు అమ్మేందుకు ప్రయత్నించి చేతులు కాల్చుకుంది. తనఖా పెట్టేందుకు ప్రైవేటు బ్యాంకర్లను నమ్ముకుని జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రోజువారీ నిర్వహణ కూడా కష్టంగా మారింది. దీంతో కేంద్రం ఇస్తామన్న 6 నుంచి 7,000 కోట్లకు ఆశపడి వ్యవసాయ రంగానికి శాశ్వతంగా ఉరి వేసేందుకు సిద్ధమైంది. అయితే తొలుత ఆర్డీఎస్ఎస్ పరిధిలోని ఫీడర్లకే మీటర్లు పెడతామంటారు. కానీ తరువాత వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో రుజువైంది. ఈ వ్యవహారం చివరికి ఉచిత విద్యుత్కు ఎసరు పెడుతుందని, రైతులు బిల్లులు కట్టుకోవాల్సిన దుస్థితి దాపురిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.